హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్ఎస్ఆర్. ఈరోజు మరో స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఒక మంచి విషయం ఏంటంటే, గ్రామాలలో ఉండే పురాతన బావులను శుభ్రం చేయడం. ఇది చాలా ఆనందించాల్సిన విషయం. అదేవిధంగా ఈరోజు మన వీడియో కూడా ఒక పురాతన బావిని శుభ్రం చేయడం గురించి. ఆ బావి ఎక్కడో కాదు, రాజోలి మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో మెట్ల బావిగా పిలువబడే పురాతన బావి. మనకు ఒకప్పుడు త్రాగునీటి కోసం గ్రామాలలో బావులనే ఆశ్రయించే వాళ్ళం. కాలానుగుణంగా కుళాయిలు, చేతి పంపులు రావడం వల్ల బావులను పట్టించుకోవడం మానేశాం. ఒక విధంగా చెప్పాలంటే, ఒకప్పుడు ఈ బావి ఒక గ్రామానికి గుండె లాంటిది. ప్రతి ఉదయం ఇక్కడే మొదలయ్యేది జీవితం. మహిళలు నీళ్లు తీసుకునేవారు, పిల్లలు ఆడుకునేవారు, పెద్దలు విశ్రాంతి తీసుకునేవారు. కానీ కాలం మారింది, బోర్లు వచ్చాయి, ట్యాంకర్లు వచ్చాయి, మన జీవితం సులభమైంది. మెల్లగా ఈ బావి అవసరం లేకుండా పోయింది. మనం మర్చిపోయాం, చెత్త వేషం, మట్టి పడిపోయింది, మొక్కలు పెరిగాయి. ఇలా ఈ బావి నెమ్మదిగా మూసుకుపోయింది. కానీ ఈ బావి ఎప్పుడూ మనల్ని వదలలేదు. ఇప్పటికీ లోపల ఎక్కడో నీరు ఉంది, బతికే ఆశ ఉంది. అందుకే ఈ రోజు మేము వచ్చాం ఈ బావిని మళ్ళీ బ్రతికించడానికి అని గ్రామ యువత నడుం బిగించారు. కానీ ఇది సులువు కాదు. లోతు ఎక్కువ, చీకటి ఉంది, ప్రమాదం కూడా ఉంది. కానీ మన ఉద్దేశం బలంగా ఉంటే ఏ కష్టం పెద్దది కాదు. మొదట పైన ఉన్న చెత్త తీయాలి, రాళ్ళు తొలగించాలి, మొక్కల్ని కత్తిరించాలి. చేతులు నొప్పి వస్తున్నాయి, వెన్ను నొప్పి వస్తుంది, చెమటలు కారుతున్నాయి. కానీ ఆగడం లేదు. ఎందుకంటే ఇది మన పని కాదు, మన బాధ్యత. మెల్లమెల్లగా లోతుకు దిగుతున్నాం. ప్రతి అడుగులో ఒక కొత్త అనుభవం. చీకటిలో ఒక వెలుగు కోసం వెతుకుతున్నాం. ఇప్పుడు మట్టిని బయటకు తీస్తున్నాం. పాత వస్తువులు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకప్పుడు ఈ బావి జీవితం చెప్పే గుర్తులు. ఇలాంటి చరిత్ర ఉన్న పురాతన బావిని ముందు తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ బావిని శుభ్రపరచడానికి నడుం బిగించిన యువకులు రాజేష్, బసోది ఈరన్న, చాకలి శేఖర్, సత్యనారాయణ, రాజశేఖర్, శ్రీరాములు, వినయ్ తదితర మిత్రులు వారం రోజుల పాటు కష్టపడి శుభ్రం చేయడం జరిగింది. వీరితో పాటు స్కూల్ విద్యార్థులు, గ్రామ ప్రజలు వీలైన వారు వీలైనట్టు వచ్చి సహాయ సహకారాలు అందించడం ద్వారా అందరూ కలిసి తమ గ్రామంలో ఉన్నటువంటి ఈ మెట్ల బావిని ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా శుభ్రపరచడం జరిగింది. ఈ బావి ఒకప్పుడు మర్చిపోయాం, ఈరోజు మళ్ళీ బ్రతికించాం. చెత్త తీసేశాం, మట్టి తొలగించాం, నీరు బయటికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ బావి మళ్ళీ గ్రామానికి జీవం ఇస్తోంది. కానీ ఇంకో నిజం ఉంది. ఈ బావి చుట్టూ ఇప్పటికీ రక్షణ లేదు. చిన్నపిల్లలు వస్తారు, పశువులు తిరుగుతాయి, వర్షంలో జారిపడే ప్రమాదం ఉంది. చిన్న ప్రమాదం ఒక పెద్ద విషాదంగా మారవచ్చు. అందుకే మాకు ఇప్పుడు మీ సహాయం కావాలి. ఈ బావి చుట్టూ ఒక బలమైన కంచె వేయడానికి. ఇది కేవలం ఇనుప కంచె కాదు, ఇది పిల్లల భద్రత, గ్రామం భరోసా, గ్రామ భవిష్యత్తు రక్షణ. మీ చిన్న సహాయం ఈ బావిని శాశ్వతంగా కాపాడుతుంది. మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఒక జీవితాన్ని రక్షించినట్లే. ఈ బావి మళ్ళీ మాయమవ్వకుండా, మళ్ళీ ప్రమాదంగా మారకుండా మనమందరం కలిసి దీన్ని కాపాడుకుందాం. ఈరోజు మీరు చేసే సహాయం రేపటి తరానికి వరం. అదేవిధంగా ముఖ్య గమనిక, మహాశివరాత్రి చాలా దగ్గరలో ఉంది. రాజోలి గ్రామంలో ప్రతి ఇంటికి భారీ ఎత్తున బంధువుల పిల్లలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పవిత్ర సమయంలో ఈ బావి చుట్టూ కంచె పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం. శివుడి ఆశీస్సులతో ఈ పని త్వరగా పూర్తవ్వాలంటే దాతలందరూ త్వరగా స్పందించాలని మనవి. మీ సహాయం ఈ శివరాత్రికి ఒక మంచి సేవగా మారుతుంది. నీటికి రక్షణ, జీవితానికి భద్రత. మీ మద్దతే మా బలం. దయచేసి దాతలు పైన స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నంబర్లను సంప్రదించి మాకు మీ సహాయ సహకారాలు అందించగలరని ఆశిస్తున్నాము. నీటిని కాపాడుదాం, జీవితాన్ని కాపాడుదాం. జై శ్రీరామ్. ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.